సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైంది అనుకుంటా. సో సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే కుదరలేదు. సో ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆ వీడియోస్ ఏంటి అనేది మీరే చూద్దరు కానీ సర్ప్రైజ్ అవుతారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అండ్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఒక మెమరీ ట్రిక్ అంటే న్యూమోనిక్ ట్రిక్ లాంటిది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో దేని గురించి అంటే ఇది నెంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ఐడిబిఐ ఫౌండేషన్ అంటే ఏం చెప్తారు? సడన్ గా చెప్పమంటే కష్టం కదా. సో వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఇయర్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్, వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఇయర్ ఆఫ్ ది బ్రిక్స్. సో ఇలాంటివి చెప్పాలంటే సడన్ గా నెంబర్ ఆఫ్ ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం. బట్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఈజీ. దట్ టు సింపుల్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవడం అనేది ఇంకా ఈజీ. సో మీకు ఒక బ్రిక్స్ ఇయర్ ని గుర్తుపెట్టుకోవడం ఈజీయా, లేదంటే సోప్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోవడం ఈజీయా అంటే ఏం చెప్తారు? సో బ్రిక్స్ అనేది ఒక సంవత్సరమే కదా గుర్తుపెట్టేసుకుంటారు అనుకుంటారు మీరు. కానీ మీరు ఎప్పుడైతే అలాంటి ఫౌండేషన్స్ కానీ లేదంటే అలాంటి నెంబర్ ఆఫ్ ఇయర్స్ కానీ ఎన్ నెంబర్ ఆఫ్ చదువుతూ ఉంటారో, సో మీరు ఏమవుతుందంటే క్లమ్జీ అయిపోతుంది. మొత్తం ఇయర్స్ మొత్తం క్లమ్జీ అయిపోతాయి. మీరు ఎట్లా ప్రిపేర్ అవుదాం అనుకున్నా కానీ మీరు ఒకనొక టైంకి ఫుల్ గా క్లమ్జీ అయిపోయి ఒక పాయింట్ లో స్టాప్ అయిపోతారు. సో దీన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి సో నేను తయారు చేసిన ఒక మెమరీ న్యూమోనిక్ ట్రిక్ ఇది. సో ఇది నేను తయారు చేసిందంటే నాది కాదు ఎగ్జాక్ట్లీ. బట్ ఏంటంటే నేను ఆన్లైన్ లోంచే గ్యాదర్ చేశాను. బట్ దాన్ని కొంచెం కొంచెం మోడిఫై చేసి నేను నాకు తగ్గట్టు మార్చుకుని సో అది మీకు ఈజీగా ఉండేలాగా కన్విన్స్ చేసి ఈ ప్రజెంటేషన్ అయితే చేయబోతున్నాను. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఈ టాపిక్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే మీకు డెఫినెట్ గా ఇది యూస్ఫుల్ అవుతుందనే 100% షూరిటీ నాకుంది. సో ఇది మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి, ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో మీ కాలేజ్ గ్రూప్స్ కానీ, మీ డౌట్స్ గ్రూప్స్ ఉంటాయి కదా, సో వాటిలో జస్ట్ ఈ వీడియో లింక్ ని పేస్ట్ చేయండి చాలు. నేను అంతకంటే మీ దగ్గర నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఎలాగా మీకు నచ్చితే లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, కామెంట్ చేస్తారు, అదంతా మీ ఇష్టం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఇంకా మన టాపిక్ అయితే స్టార్ట్ చేసుకుందాం. సో యా, సో మీరు చూసినట్లయితే ఈ మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను కాబట్టి ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సరిపడే న్యూమోనిక్ కోడ్ అనేది మనం ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి యా, ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది ఎస్పెషల్లీ 4 టాపిక్స్. ఫస్ట్ వచ్చేసి ఇయర్ డికోడర్ అంటే ఇయర్ రిలేటెడ్ అంటే ఓన్లీ ఇయర్ అంటే ఒక ఇయర్ గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే అర్థమైందా మీకు? నేను ఇందాక ఐడిబిఐ అని అడిగాను కదా, సో ఐడిబిఐ ఇయర్ ని గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది ఒక ఇయర్. సో అలా బ్రిక్స్ అనే ఫౌండేషన్ ని, ఐ మీన్ ఆర్గనైజేషన్ ని, ఈ ఫౌండేషన్ ఫౌండేషన్ ఇయర్ అనేది గుర్తుపెట్టుకోవడం ఎలా, ఇలా ఇది అర్థమవుతుందని చెప్పాను మీకు. సో ఓన్లీ ఇయర్ కి రిలేటెడ్ సంబంధించింది ఈ టాపిక్ లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి డేట్. డేట్ అంటే ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టాటిక్ జీకేలో ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. సో జాన్ నుంచి డిసెంబర్ వరకు ఆల్మోస్ట్ ఎన్ని ఉంటాయి అనేది కూడా చెప్పలేము. నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. సో అవన్నీ గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే, సో మీరు బై హార్ట్ చేయాల్సిన పని లేకుండా సింపుల్ ట్రిక్స్ తో చెప్తాను. బట్ ఏంటంటే మీకు విజువలైజేషన్ చేసుకుని ఒక 2-3 టైమ్స్ రివైజ్ చేసుకుంటే చాలు. ఇది వచ్చేసి సెకండ్, ఇది వచ్చేసి ఇయర్, ఇది వచ్చి డేట్. సో ఈ జాన్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఉన్నాయా అంటే ఉన్నాయండి. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని రెడీ చేసి పెట్టాను. సో ఫస్ట్ మీకు ఇందులో శాంపుల్ కింద ఒక 2 డేట్స్ చెప్తాను. సో ఈ వీడియో నచ్చి మీ కామెంట్ లో కంటిన్యూ చేయండి అంటే నేను జాన్ నుంచి డిసెంబర్ వరకు ఎవ్రీ మంత్ ఒక్కొక్క వీడియో కింద అన్ని ఇంపార్టెంట్ డేట్స్ కి వితౌట్ న్యూమోనిక్, ఐ మీన్ విత్ న్యూమోనిక్స్ అన్ని కవర్ చేస్తాను. సో అన్ని రెడీగా ఉన్నాయి. సో కావాల్సిందల్లా మీ అప్రూవల్ మాత్రమే. సో థర్డ్ వన్ వచ్చేసి టైమ్ లైన్ మాస్టరీ. సో టైమ్ లైన్ మాస్టరీ అంటే సపోజ్ ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1914 to 1918. సో ఈ టైం పీరియడ్ లో వరల్డ్ వార్ 1 అనేది స్టార్ట్ అయింది. వరల్డ్ వార్ 2 ఎప్పుడు స్టార్ట్ అయింది? 1939 to 1945. సో ఇవి వరల్డ్ వార్ ఇయర్స్. ఇవి పాపులర్ కాబట్టి గుర్తుంటున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమీడియట్ గా అక్బర్ టైం పీరియడ్ ఏంటని అడిగాను, లేదు అంటే ఇమీడియట్ గా తుగ్లక్ టైం పీరియడ్ ఏంటని అడిగాను, తుగ్లక్ డైనాసిటీ టైం పీరియడ్ ఏంటని అడిగాను. సో వీటిని ఇమీడియట్ గా గుర్తు తెచ్చుకోవడం కష్టం. ఒకవేళ గుర్తు తెచ్చుకున్నా క్లమ్జీ అయిపోతారు. తుగ్లక్ బదులు లోధి చెప్పడం, లేదంటే అక్బర్ బదులు బాబర్ చెప్పడం, ఇలా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఈ కన్ఫ్యూజన్ నుంచి ఓవర్కమ్ చేసుకోవడానికి సో ఇక్కడ కూడా చిన్న సేమ్ న్యూమోనిక్ స్ట్రాటజీ. మీకు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకుని, 4 మనం వాడేది ఒకటే న్యూమోనిక్ స్ట్రాటజీ. బట్ ఏంటంటే ఇది ఇయర్ కి సంబంధించి ఇయర్ కి, డేట్ కి సంబంధించి డేట్ కి, టైమ్ లైన్ కి సంబంధించి టైమ్ లైన్ కి, అలాగే ఈ లాస్ట్ వన్, ఫోర్త్ వన్, ఈ పార్ట్స్ అండ్ ఇట్స్ ఆర్టికల్ ఇంటర్వెల్స్. ఫర్ సపోజ్ మనకి తెలుసు కదా 22 పార్ట్స్ ఉంది. సో అండ్
ఇట్స్ ఆర్టికల్ ఇంటర్వెల్స్. సో ప్రతి పార్ట్లోనూ సర్టైన్ ఇంటర్వెల్స్తో ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. మన 300 సమ్ ఆర్టికల్స్ అనేవి అందులో ఉన్నాయి. సో మనకి ఈ పార్ట్స్ గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ ఉంది. సో అదేంటంటే యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ యూఎస్ టు యూపీ టు మీట్ సమ్ గ్రాండ్ ఫాదర్ సమ్ ఏదో ఉంటుంది. సో అదేంటి అంటే మీకు 11 వరకు గుర్తుపెట్టుకోవడానికి, మళ్ళీ 10 వరకు అనుకుంటా, 10 వరకు కానీ 11 వరకు కానీ గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ 10 to 11 నుంచి మళ్ళీ 22 వరకు గుర్తుపెట్టుకోవడానికి ఇంకొక సెట్ కావాలి, ఇంకొక సెంటెన్స్ కావాలి. సో ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోవడం అనేది ఒక డిఫికల్టీ అయితే, సెకండ్ డిఫికల్టీ వచ్చేసి ఆర్డర్ గుర్తుండదు. సో నీకు నేను యూ కెన్ డైరెక్ట్లీ ఫ్లై ఫ్రమ్ యూఎస్ టు యూపీ అన్న దాంట్లో పీ ఏంటని అడిగాను అనుకోండి, సడన్ గా చెప్పాలంటే పీ ఏంటని అడిగితే చుక్కలు కనబడతాయి. సో ఏంటి అంటే లెక్క పెట్టుకుంటాను, చేతి వేళ్ళు ఓపెన్ చేసుకుని యూ క్యాన్ డైరెక్ట్లీ ఫ్లై ఫ్రమ్ యూఎస్ టు యూపీ. సో ఇన్ని లెక్క పెట్టుకునే బదులు సో నేను మీకు చెప్తాను ముందు. సో మీకు అది నచ్చుతుంది డెఫినెట్ గా. సో మీరు ఆ వర్డ్ గుర్తు తెచ్చుకుంటే చాలు, అది కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. మీకు వర్డ్ అంటే మీరు ఒక పెద్ద డిఫికల్టీ బయాలజీ టర్మ్స్ లాగా క్లోరోప్లాస్ట్, సైక్లోపీడియా ఇలాంటి వర్డ్స్ కాదు. సింపుల్ గా రెయిన్, గన్, ఈ వర్డ్స్ కూడా కొన్ని ఇది ఎలా పడితే అలా ఉండవు, ర్యాండమ్ గా స్టోరీకి సింక్ అవుతాయి. సో ఫర్ సపోజ్ ఈ పీకి సంబంధించి ఒకటి ఉందనుకోండి, ఈ పీకి సంబంధించిందే ఈ వర్డ్ ఉంటుంది. అంటే అంటే యాజ్ ఇట్ ఈస్ ఉండకపోవచ్చు, బట్ ఏంటంటే దానికి లింక్ చేస్తాం. దానివల్ల ఏంటంటే మీరు నెక్స్ట్ టైం చదువుకునేటప్పుడు ఈ ఎప్పుడైతే ఇది చదువుతామో పీ రిలేటెడ్ ఈ వర్డ్ గుర్తొస్తుంది. ఈ వర్డ్ గుర్తు రాగానే దీన్ని ఏం చేస్తే మనకి పార్ట్ నెంబర్ వస్తుంది అనేది నేను నెక్స్ట్ చెప్తాను. సో ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవడం అనేది ప్రతి దాంట్లోనూ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది వచ్చేసి ఈ 4 ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో guys, ఈ టేబుల్ ని కనుక మీరు బై హార్ట్ చేస్తే, అలానే దీన్ని గుర్తుపెట్టుకోగలిగితే కాదు, కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇదే మెయిన్. ఈ టేబుల్ వస్తేనే మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నా మీకు అర్థమవుతుంది. సో మీకు టేబుల్ చూసి భయపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది, చాలా సింపుల్. సో నేను మీకు చెప్పేది జాగ్రత్తగా వినండి. సో ఇది ఫొనెటిక్ కోడ్ రూల్స్ అంటారు దీన్ని. ఈ ఫొనెటిక్ కోడ్ రూల్స్ లో 0 to 9 నెంబర్స్ ఉంటాయి. సో దీన్ని యూజువల్ గా మనం 0 to 9 డినోట్ చేస్తాం. సో ఈచ్ నెంబర్ కి వచ్చేసి సెర్టైన్ క్యారెక్టర్స్ అనేది మనం అలొకేట్ చేస్తాం. సో ఈ అలొకేట్ చేసేది సెర్టైన్ లెటర్స్ మాత్రమే అలొకేట్ చేస్తాం. సో కొన్ని ఇట్లా పేరప్ అవుతాయి 2 లెటర్స్ కింద. సో అవి ఎట్లా పేరప్ అయ్యాయి అనేది తర్వాత మాట్లాడుకుందాం. సో మనకి దాంతో పని లేదు, ఎట్లా పేరప్ అయ్యాయి అనేది. సో ఇవి వీటికి ఎలా అలాట్ చేస్తాం అనేది మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి నోట్ చూడండి. సో ఓవెల్స్ అనేవి వీటిలో ఎక్కడ ఉండవు. మీరు గమనిస్తే ఏఈఐఓయు అనేవి వీటిలో ఎక్కడ ఉండవు. సో వీటిని నెగ్లిజిబుల్ చేసినట్టే మనం. నెక్స్ట్ వచ్చేసి కాన్సనెంట్స్ లో కూడా WQXHYI కూడా ఉండవు. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మాకు ఏమో 26 ఆల్ఫాబెట్స్ లెటర్స్ ఉంటాయి, వీటిని గుర్తుపెట్టుకోవాలంటే మా వాళ్ళు ఎక్కడ అవుతుంది అనుకుంటారు. సో కంగారు పడద్దు. ఓకే, సో నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో పాయింట్ ఉంది చూసారా. బట్ బిఫోర్ ఎలిమినేటింగ్ హెచ్ లెటర్ జస్ట్ చెక్ సిఎస్పిటి. ఓకే, ఈ సిఎస్పిటి అనేది ఎందుకుందంటే ఇక్కడ మీరు గమనిస్తే టి, ఇక్కడ ఎస్, ఇక్కడ సి, ఇక్కడ సి, ఇక్కడ పి, సిఎస్పిటి. ఓకే, ఈ సిఎస్పిటి ఇది. సో ఏ వర్డ్లో అయితే హెచ్ వచ్చి దాని ముందు ఈ లెటర్స్ వస్తేనే అది డిలీట్ చేయకుండా ఉంచాలి, లేదంటే అప్పుడు కూడా హెచ్ని తీసేయడమే. మీకు అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. క్యాష్ ఉందనుకోండి, క్యాష్, ఇందులో ఓఎల్ ఉండకూడదని చెప్పాను. సో కొట్టేయడమే. హెచ్ కూడా కొట్టేయాలి, కానీ ఇప్పుడు దీని ముందు వీటిల్లో ఏ లెటర్ లేకపోయినా అప్పుడు, కానీ ఎస్ ఉంది సో కొట్టకూడదు. సో ఎస్హెచ్ అనేది ఒక పేర్. ఎస్హెచ్ అనేది ఏం డినోట్ చేస్తున్నాం? 6కి డినోట్ చేస్తున్నాం. సో కొట్టకూడదు. సో దీనికి 6 ఎలా డినోట్ చేసాం అనేది మీరు మళ్ళీ కంగారు పడద్దు. సో వీటిని గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ ట్రిక్స్ నేను చెప్తాను. సో మీరు టెన్షన్ అవ్వకుండా వీడియోని ఏదో పెద్ద డిఫికల్టీగా చూడకండి. సో మీరు జస్ట్ చేయాల్సింది నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. ఒక పేపర్ తీసుకుని, సో నేను ఎలా చెప్తున్నానో మీరు కూడా అలా ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఈజీగా వస్తాయి. ఈ 0 to 9 నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం డెడ్ ఈజీ. నేను చెప్తున్నాను కదా, నేను దీన్ని మాస్టర్ చేశాను నెంబర్స్ని. సో మీకు కూడా చాలా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో మీకు కాన్సెప్ట్ అర్థమైతే మీరే ఓన్గా మీరు ఇంకొకరికైతే చెప్తారు, లేదంటే మీరే ఓన్ కాన్సెప్ట్ని బిల్డ్ చేస్తారు. సో ఒకసారి జాగ్రత్తగా వినండి మళ్ళీ. సో చెప్తున్నాను కదా, హెచ్ ముందు ఈ 4 లెటర్స్లో సిఎస్పిటి, ఈ 4 లెటర్స్లో ఏ లెటర్ వచ్చినా కానీ డిలీట్ చేయకూడదు. సో ఇది కాకుండా ఇంకేది వచ్చినా సరే తీసేయచ్చు. ఓకే, సపోజ్ మీకు ఇంకా చెప్పాలంటే పెంచ్లో కూడా సి వస్తుంది. సో ఇది కూడా ఎలిమినేట్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి చెక్, ఈ చెక్లో కూడా సి వస్తుంది. సో యా,
ఖచ్చితంగా ఎక్కడో చోట ఈ లెటర్స్ లేకుండా ఉంటది. సో, అలాంటివి మాత్రం మనం ఎలిమినేట్ చేసేయొచ్చు. హెచ్. సో, ఎక్కడైనా తగిలితే చూద్దాం. యాహ్! నెక్స్ట్ వచ్చేసి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలనుకున్నాం కదా! సో, వన్ సెకండ్. లెట్ మీ ఎరేజ్ దిస్. యాహ్! సో, ఒక్కొక్క నెంబర్‌తో మాట్లాడుకుందాం. స్టార్టింగ్ విత్ 1. సో, 1 రోమన్ నెంబర్ ఏంటి? ఇది. ఓకే. 1 రోమన్ నెంబర్ ఎంత? ఇది. సో, ఇది 1 టీ 1 టీ 1 టీ 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 డి టీ డి టీ డి టీ టీ డి టీ డి టీ డి డి డి. ఇది గమనించారా? టీ డి డి. ఇవి తెలుగులో మారుతున్నాయి కానీ లెటర్స్ ప్రొనౌన్సియేషన్ ఆల్మోస్ట్ సేమ్ వస్తాయి ఇంగ్లీష్. టీ డి 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 ది ఇది ఉంటుంది. బట్ ఇది నెగ్లిజిబుల్ చేద్దాం. సో టీ డి డి. సో 1. ఓకే. టీ డి డి. ఓకే. నెక్స్ట్ 2. ఇది చాలా ఈజీ. సో 2ని ఎలా రాస్తాం? ఇలా. ఓకే. మధ్యలో గీత పెట్టుకుంటే సరిపోద్ది. 3 సేమ్. ఇది 3. ఇది 2. ఇది 3. ఓకే. నెక్స్ట్ 4. 4 4. ఓకే. 4. F 4 for R. 4 for R. Next 5. 5 5 5. ఓకే. 5 5. మీ ఫింగర్స్‌ని ఒకసారి 4 కలిపి ఈ థంబ్‌ని మీ వైపు పాయింట్ చేసుకొని ఒకసారి చూడండి ఏ లెటర్ వస్తుందో. ఎల్. ఓకే. నెక్స్ట్ 6. ఇది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. దీనికి నేను ట్రై చేశాను కానీ గుర్తు రావట్లేదు. బట్ జేజీ జేజీ జేజమ్మ అంటారు కదా! జేజీ. కొంతమంది మామగారిని లేదంటే అమ్మమ్మని జేజీ అని పిలుస్తారు. జేజీ జేజీ. ఓకే. జేజీ జేజీ. ఓకే. 6 జేజీ 6 జేజీ 6 జేజీ. నెక్స్ట్ సిహెచ్ ఎస్హెచ్ హెచ్ఎస్ 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 హెచ్ఎస్. అంతే. జేజీ హెచ్ఎస్ హెచ్ఎస్ జేజీ హెచ్ఎస్. ఓకే. జేజీ హెచ్ఎస్. ఓకే. నెక్స్ట్ 7. 7 భలే ఉంటుందండి. చెప్తాను చూడండి. సో 7 ఇది 7 ఇటు ఏమొస్తుంది? కే వస్తుంది. సో మీరు మళ్ళీ చూడండి. ఇదిగోండి 7 7 కే. నెక్స్ట్ సి ఎలా వచ్చింది? ఇదిగోండి సి సి. ఓకే. కే ఇది 7 ఇది 7 ఇందులోంచి సి కే సి. ఈ రెండు కలిపితే సికే. లేదంటే క్యావిన్ కెల్విన్ మీ ఇష్టం ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. క్యావిన్ కెల్విన్ సికే. నెక్స్ట్ 8. 8 అనేది ఎస్. 8 రోమన్ నెంబర్ ఇదే కదా? ఎస్ ఇదే కదా? ఓకే. ఫస్ట్ వన్ ఏంటి? వి వి. ఓకే. దొరికేసింది. నెక్స్ట్ ఎఫ్ ఎఫ్ ఇది కూడా ఉంది. నెక్స్ట్ పిహెచ్ 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 వాల్యూ మీ ఇష్టం అలా గుర్తుపెట్టుకోండి. బిఎఫ్పిహెచ్ ఈ 8 రోమన్ నెంబర్లోనే వి ఉంది. ఇక్కడ ఫస్ట్ లెటర్ నుంచి ఎఫ్ జనరేట్ చేసాం. నెక్స్ట్ లెటర్ నుంచి పి జనరేట్ చేసాం. దీని నుంచి లాస్ట్ లెటర్ నుంచి హెచ్ జనరేట్ చేసాం. ఓకే. విఎఫ్పిహెచ్. ఓకే. ఓకే. నెక్స్ట్ 9th. 9th వచ్చేసి ఇంకా ఈజీ. 9th మిర్రర్ ఇమేజ్ అని చెప్పండి. 9th మిర్రర్ ఇమేజ్. రీజనింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఈజీగా చెప్పేస్తారు. 9th మిర్రర్ ఇమేజ్ పి. 9 వాటర్ ఇమేజ్ అని చెప్పండి. వాటర్ ఇమేజ్. 9th వాటర్ ఇమేజ్ చెప్పండి. 9th వాటర్ ఇమేజ్ బి. సో 9th మిర్రర్ ఇమేజ్ పి. 9th వాటర్ ఇమేజ్ పి. సో ఇది. సో మీకు ఒకసారి అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ షార్ట్ ఫామ్ లో క్లియర్ కట్ గా మళ్ళీ చెప్తాను. ఒకసారి చూడండి. సారీ, జీరో ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా మీకు. సో జీరో కూడా ఉంటుందండి. జీరో వచ్చేసి ఎస్ఆర్ జెడ్. ఈ 2 లెటర్స్ తో డినోట్ చేస్తాం జీరోని. సో ఇది వచ్చేసి ఎస్ఆర్ జెడ్. మీకు ఇక్కడ ఉన్నది మీకు చూడొచ్చు. సో నేను చెప్పడం మర్చిపోయాను. సో ఇవ్వండి ఎస్ఆర్ జెడ్. ఓకే. సో యా. సో స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం మనం అనుకున్నాం కదా, ఫస్ట్ లెటర్ కి ఒకటే ప్రొనౌన్సియేషన్ వస్తుంది. లెటర్ 1 కి డే 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 డే
డి. సో నెక్స్ట్ వచ్చేసి 2కి ఏం చెప్పాను, రామన్ నెంబర్ 2n. ఓకే, 3కి ఏం చెప్పాను, సో 3m, 3 3 గీతలు m. నెక్స్ట్ 4కి ఏం చెప్పాను, FOUR. మీరు ప్రాక్టీస్ చేయండి నాతో పాటు. మీరు చూస్తుంటే వీడియో రాదు మీకు. సో మీకు ఒకసారి టేబుల్ కనుక వస్తే మీరు ఆడేసుకుంటారు. ఎందుకంటే చాలా ఈజీగా ఫామ్ చేయొచ్చు వర్డ్స్ని. మీరు తర్వాత ఏంటి ఇంత ఈజీగా ఉంది, మళ్ళీ మనకి టేబుల్ అర్థమవట్లేదు, వెనక్కి వెళ్ళి ఎదరికి వచ్చి మీకు ఎందుకు అంత అలవాటు, ఇప్పుడే టేబుల్ నేర్చేసుకుంటే నాతో పాటు మీరు నెక్స్ట్ కంటిన్యూ చేసేటప్పుడు వీడియోని మీరు కూడా ఈజీగా ఫాలో అయిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ 5th ఫింగర్స్, హ్యాండ్ ఫింగర్స్ చెప్పాను కదా. సో యా, ఎల్ ఫర్ లవ్. ఓకే, ఎల్. నెక్స్ట్ 6 ఇది మాత్రం చెప్పాను కదా నేను, గుర్తుపెట్టుకోండి అని. ఏమని గుర్తుపెట్టుకోమని చెప్పాను, జేజీ, లేదా ఏదైనా ఒకటే, జేజీ చెష్. ఓకే, నెక్స్ట్ 7th. ఓకే, 7th వచ్చేసి ఓకే 1 సెకండ్, 7th గుర్తు రావట్లేదు. ఓకే, 8th వచ్చేసి యా దిస్ వన్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, VFPH. ఓకే, ఇది వచ్చేసి ఓకే 7th గుర్తొచ్చింది. సో ఇది చిన్న ప్రాబ్లం అంతే. సో ఈ బ్యాక్ కొంచెం ఫ్రంట్కి వచ్చేసరికి బ్యాక్ ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. సో అది ఏంటంటే ప్రాక్టీస్ చేయడం వల్ల అలా గుర్తొస్తుంది, లేదు చూస్తుంటే ఎప్పటికీ గుర్తురాదు. సో నేను 8 రాయడం వల్ల వెంటనే 7 అనేది గుర్తొచ్చింది నాకు. సో 7కి ఏం చెప్పాను, కే రాసుకోమని చెప్పాను. సో ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 7 వస్తుంది. సో ఇది వచ్చిందంటే చాలు, దీని నుంచి సి. నెక్స్ట్ ఈ 2 కలిపితే సికే. సో చూసారా, సో మీ ముందు నేను మర్చిపోయాను, బట్ ఏంటంటే ప్రాక్టీస్ చేయడం వల్ల రివైజ్ చేశాను. సో ఫస్ట్ లెటర్ నుంచి నెక్స్ట్ లెటర్, నెక్స్ట్ లెటర్ నుంచి నెక్స్ట్ లెటర్. సో ఇదేంటి అంటే ఇంత టైం పడుతుంది కదా ఎగ్జామ్లో అనుకోవచ్చు మీరు. సో మీరు ఎగ్జామ్లో ఇంత ప్రాక్టీస్ చేయాలని పని లేదు మీకు. మీకు ఎలా అనేది నేను చెప్తాను ఒకసారి. ఈ 9th కూడా కంప్లీట్ చేశాను కదండి, PB. ఓకే, PB. ఓకే, PB 9th వచ్చేసి. ఓకే, ఇది వచ్చేసి మనం డిస్కస్ చేసిన 0 to 9 నెంబర్స్. సో మీరు ఒకసారి మళ్ళీ చూడండి, TDTH. ఓకే, TDTH, 2N, 3M, 4R, 5L, 6JG, CHSH, 7 KC Kevin Kelvin, 8 FEPH. ఓకే, 9th PB, 10 SZ. ఓకే, ఇవి వచ్చేసి మన పొలిటిక్స్ కోడ్స్. ఒకసారి చదువుకొని ఒక 2 minutes నా కోసం ఒక్కసారి చదవండి. ఎందుకంటే మీకు ఖచ్చితంగా నెక్స్ట్ చెప్పేది అర్థం అవ్వాలి అంటే ఈ టేబుల్ మీద కనీసం ఒక 70% గ్రిప్ అన్న రావాలి. సో అలా వస్తేనే మీకు నెక్స్ట్ చెప్పేది అర్థమవుతుంది. సో నాకు అవసరం లేదు అనుకుంటే మీరు మంచి క్వాలిటీ న్యూమోనిక్స్ని మిస్ అయిపోతారు. సో జస్ట్ మీరు ఒక 10 నెంబర్స్ గుర్తుపెట్టుకోలేనప్పుడు మీరు నెంబర్ ఆఫ్ ఇయర్స్ని, నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ నెంబర్స్ని గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపాసిబుల్ టాస్క్ అసలు. సో ఒకసారి ఒక 10 minutes ప్రాక్టీస్ చేయండి, వీడియో పాస్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. స్టిల్ మీకు ఇంకా రావట్లేదు అనుకుంటుంటే అప్పుడు మీకు నచ్చట్లేదు అనుకుంటే అప్పుడు వదిలేసేయండి. బట్ ఏంటంటే మీరు మ్యాథ్స్లో టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ఎలా డైలీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తారో జస్ట్ 1 to 0 నెంబర్స్ ఇలా వేసుకోండి. జస్ట్ 1 TH. ఓకే, 2N, 3M, 4R, 5L, 6JG, SHCH. ఓకే, 7 ఓకే, KCK, 8 ఓకే, V ఓకే, F ఓకే, BFPH. ఓకే, నెక్స్ట్ 9 వచ్చేసి P. నెక్స్ట్ వచ్చేసి B. ఓకే, ఇది 0 వచ్చేసి ఆల్మోస్ట్ S ఆర్ Z. ఓకే, ఇవి వచ్చేసి నేను చెప్పింది మీకు. ఓకేనా, సో ఇది యాక్చువల్లీ నేను చూడలేదండి నిజంగా. సో యా, సో ఇంత ఫాస్ట్గా మీకు వచ్చినప్పుడు చాలా ఈజీగా చెప్పచ్చు. సో మీరు తమ్నైల్లో చూసారు, సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది తమ్నైల్లో ఏంటి ఎలా వచ్చింది అనేది. సో ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్, ఇయర్ 1969 ఎలా చెప్పాను డైరెక్ట్గా అంటే బికాజ్ నేను ఆల్రెడీ తమ్నైల్లో క్రియేట్ చేశాను కాబట్టి. సో బట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ ట్రిక్ చెప్పాను ఆల్రెడీ తమ్నైల్లోనే. ఏంటంటే స్పేస్ షిప్. ఓకే, ఈ స్పేస్ షిప్ అనేది ఇస్రోకి సంబంధించిన కూడా కాదా? అవునా, ఎందుకంటే శాటిలైట్స్ పంపించేది, లేదంటే స్పేస్లో తిరిగే శాటిలైట్, ఒక వెహికల్, అట్లా ఏదైనా చెప్పుకోవచ్చు. సో ఈ స్పేస్ షిప్ అనేది మనం గుర్తుపెట్టుకునే వర్డ్ ఇస్రోకి. ఈ జస్ట్ చిన్న వర్డ్ గుర్తుపెట్టుకుంటే ఇస్రో ఫౌండేషన్ ఇయర్ గుర్తుండదు మీకు. ఈ ఇయర్ గుర్తుపెట్టుకోవడం ఈజీయా, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవడం ఈజీయా? సో ఈ స్పేస్ అనే వర్డ్ ఉండదు, జస్ట్ మనం ఈ స్పేస్ అనేది దీని సపోర్టివ్ వర్డ్ కోసం గుర్తుపెట్టుకున్నాం అంతే. మనకు గుర్తుండాల్సింది ఈ షిప్ ఒకటే. ఈ షిప్లో మీకు ఏం చెప్పాను, ఓవెల్స్ ఫస్ట్ ఎలిమినేట్ చేసేయాలి. ఓవెల్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేట్ చేసేయాలి ఎక్కడున్నా సరే. సో ఐ లేచిపోతుంది ఫస్ట్. నెక్స్ట్ ఏం మిగులుతుంది, SHP మిగులుతుంది. సో వీటిలో క్యాన్సిల్ చేసే వర్డ్స్ ఏమీ లేవు. సో వీటిలోవి లేవు, వీటిలోనూ లేవు. హెచ్ ఉంది కదా అంటారు.
సో హెచ్ ఉంది, కానీ నీకు ఏం చెప్పాను ఇక్కడ నోట్లో. సో సిఎస్పిటిఎస్, ఓకే, సిఎస్పిటిఎస్. ఈ ఎస్ ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయకూడదు. ఈ ఎస్హెచ్ అనేది ఒక లెటర్. సో ఈ ఎస్హెచ్ ఇందులో వస్తుంది, జేజీఎస్, ఓకే, జేజీఎస్, ఓకే, 6. నెక్స్ట్ పి. పి ఎంత? వాటర్ ఇమేజ్ ఆఫ్ 9, వాటర్ ఇమేజ్ ఆఫ్ 9, వాటర్ ఇమేజ్ ఆఫ్ 9, సారీ, మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 9, మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 9, మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 9, ఓకే, 69, 1969. సో లాస్ట్ రెండు గుర్తుపెట్టుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ ఇక్కడ. సో ఈ లెటర్ అనేది ఇంకా అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే మాక్సిమం ఫౌండేషన్ ఇయర్స్ అన్ని 1969లోనే ఉంటాయి, ఐ మీన్ 90స్లోనే ఉంటాయి. సో 2007లో వచ్చాయి అంటే సో మీరు ఒకసారి అది ఇయర్ చూస్తే ఈజీగా గుర్తుపెట్టేస్తారు. మనకి మెయిన్ కావాల్సింది లాస్ట్. బట్ కొన్నిసార్లు మీకు 1400, 1500, 1300 ఉన్నప్పుడు ఏంటి అంటే సో అప్పుడు లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటాం. సో అలాంటప్పుడు ఏంటంటే ఇది కాన్స్టెంట్గా ఉంటుంది ఫస్ట్ది. సో 19s, 20s ఉన్నప్పుడు లాస్ట్ 2 సరిపోతాయి. సో అంతకన్నా తగ్గితే అప్పుడు మనం లాస్ట్ 3 తీసుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు మనకి, ఓకేనా. సో ఏంటి అలా అనేది కూడా చెప్తాను. సో మీరు మిస్ అవ్వకుండా వీడియో చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన ఇస్రో ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితే ఒకసారి టేబుల్ మళ్ళీ రివైజ్ చేసుకోండి, ఎందుకంటే మీకు చాలా సింపుల్ ఇది. సో ఇంత సింపుల్గా మీకు ఇయర్స్ని గుర్తుపెట్టుకోవడం ఉంటుందా అనుకునేలా కూడా చేస్తాను నేను, ఎందుకంటే ఇది ఒకదానికి కాదు, ఎన్ని నెంబర్ ఆఫ్ దానికి అప్లై చేయొచ్చు. సో ఇదే వర్డ్ అంటే కాదు, సో దేనికి దానికి మనం అప్లై చేసుకోవచ్చు. ఆ వర్డ్ క్రియేట్ చేసుకోవడం, దానికి అప్లై చేసుకోవడం, సో దాన్ని రివైజ్ చేసుకోవడం. మీ విజువలైజేషన్ ఇప్పుడు ఇస్రో అనగానే మన మైండ్లో ఒక స్పేస్ షిప్ రన్ అవుతూ ఉండదు అనమాట. ఆ స్పేస్ షిప్లో స్పేస్ అనేది లేదు. సో షిప్ అనేది ఒక్కటే ఉంది. సో షిప్లో ఐ క్యాన్సిల్ అయిపోద్ది, ఎస్హెచ్ అంటే 6, పి అంటే 9. సో 1969 ఇస్రో ఫౌండేషన్ ఇయర్, ఓకే. సో ఇది ఈ ఇయర్ గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ ట్రిక్, ఓకే. సో ఒకసారి టేబుల్ మళ్ళీ ఒక 2 minutes వీడియోని పాస్ చేసి మళ్ళీ రాసుకోండి ఒక వైట్ పేపర్ మీద, 2-3 టైమ్స్ రివైజ్ చేసుకోండి. మీకు చెప్పాను కదా ఎలాగో. సో సింపుల్ ట్రిక్స్ కూడా చెప్పాను, 2N, 3M గీతలు, ఓకే, గుర్తున్నాయి గీతలుగా. సో 4 ఇంగ్లీష్ లెటర్స్లో 4R, ఓకే. నెక్స్ట్ 5L ఫింగర్స్, ఓకే, ఫింగర్స్ 5 ఫింగర్స్, ఓకే. ఎల్ ఫర్ లవ్ చెప్పాను కదా. నెక్స్ట్ 6 జేజీ అమ్మమ్మ అంటాం కదా, జేజీ జేజీ, ఓకే. నెక్స్ట్ 7 కెవిన్ కెల్విన్, లేదంటే కే, లేదంటే సి. కే వస్తే సి వస్తుంది, ఈ రెండిట్లో ఏది వచ్చినా సరే ఇది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి 8 వచ్చేసి మీకు రోమన్ నెంబర్లు చెప్పాను. వి ఆల్రెడీ లెటర్ ఉంది, ఇది ఎఫ్, ఇది పి, ఇది హెచ్, ఓకే, ఎఫ్ఈఎఫ్ఈహెచ్, ఓకే. నెక్స్ట్ 0 వచ్చేసి ఎస్జెడ్, ఓకే. సుజుకి గుర్తుపెట్టుకోండి, లేదంటే మీ ఇష్టం, ఎలా గుర్తుపెట్టుకున్నారో మీ ఇష్టం, ఓకే. ఎస్జెడ్ 0. ఆల్మోస్ట్ అన్నిటికి సింపుల్ లెటర్స్ చెప్పేసాను. సో 1 అనేది చాలా ఈజీ, టీడీటీహెచ్, ఓకే. సో ఇది టేబుల్. ఒకసారి టేబుల్ని మళ్ళీ హ్యాక్ చేసుకోండి. టేబుల్ కంపల్సరీ రావాలి, ఓకే, ఖచ్చితంగా నేర్చుకోండి. సో యా గాయస్, సో మీరు టేబుల్ని బాగా ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను. సో ఈ టేబుల్ని బాగా ప్రాక్టీస్ చేస్తే ఒకసారి మనం ఈ 4 టాపిక్స్ అనేది మనం మాట్లాడుకుందాం. సో 1 సెకండ్, లెట్ మీ రీడ్ దిస్. సో మీరు చెప్పాను కదా, సో ఇయర్ కోడింగ్, డేట్ కోడింగ్, టైమ్ ఇంటర్వల్ కోడింగ్, అలాగే పార్ట్స్ అండ్ ఆర్టికల్ ఇంటర్వెల్స్. సో ఈ 4 వచ్చేసి ఈచ్ వన్కి నేను ఈ ఇయర్కి సంబంధించి 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, డేట్ 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, టైమ్ లైన్ 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, అలాగే పార్ట్స్లో 2 ఎగ్జాంపుల్స్, అలాగే ఇంటర్వెల్స్లో పార్ట్ 5. పార్ట్ 5 ఏంటండి? యూనియన్. సో ఈ యూనియన్కి సంబంధించి పూర్తిగా, సో అందులో ఉండే అన్ని ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఓకే. సో ఇంకా ఉంటాయి కదా, క్యాగ్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఇంకా ఉంటారు కదా. సో ఇవన్నీ కూడా సో లిస్ట్ అవుట్ చేశాను నేను. ఇంటర్వెల్స్, టైం ఇంటర్వెల్స్, సో టైం ఇంటర్వెల్స్ అన్నాను, ఆర్టికల్ ఇంటర్వెల్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో సేమ్ మన న్యూమానిక్స్ యూజ్ చేసుకుని సో అంతా రెడీగా ఉన్నాయి. సో బట్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, సో ఏమనుకోకండి. సో యాక్చువల్గా ఒక పార్ట్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను నేను వీడియోని. బట్ ఏంటంటే మీకు టేబుల్ కొత్తగా ఉంటుందనే భయం వేసి సో టేబుల్నే నేను మల్టిపుల్ టైమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల సో ఇది పార్ట్ 1 ఇక్కడతో కంప్లీట్ చేసేస్తున్నాను. సో లెంత్ ఎక్కువైతే మళ్ళీ మీరు కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. సో బట్ మీ కన్వీనియన్స్ కోసం, అలానే నా కన్వీనియన్స్ కోసం కూడా వీడియో అప్లోడ్ చేయడం కూడా చాలా డిఫికల్ట్ అవుతుంది. సో నేను దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో సో ఈ 4 సంబంధించి ఇయర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రెడీగా ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు. సో మీరు ఏం కంగారు పడకండి. సో అన్ని రెడీగా ఉన్నాయి ఫైల్స్. సో రెడీ చేసి పెట్టాను. సో మీకు ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ పార్ట్లో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా. సో సో ఈ పార్ట్ ఇక్కడతో కంప్లీట్ అయితే చేసేద్దాం. సో బట్ ఏంటంటే ఒకసారి మీరు చేయాల్సిందల్లా టేబుల్, నేను చెప్పిన ఆ టేబుల్ని మాత్రం బాగా బైహార్ట్ చేయండి. 0 to 9 ఒకసారి నేను చెప్పిన విధంగా టీడీడ్ అండ్ ఎం అలా చదువుకుంటూ ఒక్క 3 సార్లు రాయండి.
టేబుల్ మీకు వచ్చేస్తుంది. టేబుల్ వచ్చిందంటే మీరు ఇంకా రఫ్ ఆడించేసినట్టే ఇయర్స్ని. ఓకే, ఒకసారి నేను చెప్పింది వినండి. సో టేబుల్ బాగా ప్రాక్టీస్ చేసి అప్పుడు పార్ట్ 2 కంటిన్యూ చేయండి. ఓకేనా? సో ఈ పార్ట్ 2లో ఈ 4 కూడా ఎగ్జాంపుల్స్తో పాటు చెప్పేస్తాను. సో మళ్ళీ వీటికి ఇండివిజువల్ వీడియోస్ ఉంటాయి. ఇయర్కి సంబంధించి కంప్లీట్ వీడియో ఉంటుంది. డేట్స్కి సంబంధించి 12 మంత్స్కి సరిపడా 12 వీడియోస్ వస్తాయి. సో నెక్స్ట్ టైమ్ లైన్కి సంబంధించి ఒక వీడియో వస్తుంది. నెక్స్ట్ పార్ట్స్కి సంబంధించి 2 వీడియోస్ 2 పార్ట్స్ కింద పార్ట్స్ అండ్ ఆర్టికల్స్ ఇంటర్వెల్స్లో సగం వరకు ఒక పార్ట్లో, నెక్స్ట్ వచ్చేసి ఇంకో సగం ఇంకో పార్ట్లో. సో మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటిలో అయితే. బట్ ఏంటంటే ఈ వీడియోలో అన్ని చెప్పడం కుదరదు కాబట్టి బేసిక్స్ చెప్తాను. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి. సో మీకు అర్థమైతేనే మీకు కాన్సెప్ట్ నచ్చిందనే విషయం నాకు తెలుస్తుంది. సో మీకు ఆ నిమోనిక్ కాన్సెప్ట్ బాగుంది అనిపిస్తేనే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఓకే ఇది ఓకే అని మూవ్ ఆన్ అవ్వచ్చు, మీ ఇష్టం. బట్ డెఫినెట్గా మీకు ఆ టేబుల్ బై హార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ సెకండే మీకు ఈ కాన్సెప్ట్ పిచ్చగా నచ్చేయాలి. సో ఖచ్చితంగా మీకు నచ్చలేదు అంటే ఆ టేబుల్ మీకు రావట్లేదు అని ఉందో. సో మీరు ఆఫ్టర్ ఆల్ 9 నెంబర్స్ టేబుల్ గుర్తుపెట్టుకోలేనప్పుడు సో మిగతా ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారు అనేది మీ మీ యొక్క ఇమాజినేషన్‌లో వదిలేస్తున్నాను. సో ఒకసారి ఆలోచించండి. టేబుల్ బాగా బై హార్ట్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ నేను మీ దగ్గర ఎక్స్‌పెక్ట్ చేసేది మాత్రం చెప్పాను కదా! ఒక లైక్, షేర్ అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో ఓకే. థాంక్ యూ. సీ యూ. జై హింద్.